తెలంగాణ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. వారు ప్రచారంలో తమ దూకుడు సైతం ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా టి రాజయ్యను ఆ పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని, అంటే అధ్యపన్యం రాజ్యాంగం సరిగ్గా ఉంటే దేశ భవిత బాగుంటుందని కొనియాడారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంపొందించుకుంది తప్ప యువత పెడదాని పడుతున్న సంగతి పడకేసిందని దుయ్యబట్టారు. ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అంటే అధ్యాపనము, కాన్స్టిట్యూషన్ అంటే మాకు తెలుసు రాజ్యాంగము. అక్కడ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి. అందుకే ఒక 3-4 నినాదాలతో ముందుకు వెళ్తున్నాను. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎంపవర్మెంట్ కావాలని, దాని నుండి సోషల్ ఎంపవర్మెంట్ కావాలని, ఈ 5 సాధ్యమైనప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ కష్టంగా వస్తుందనే నమ్మకంతో ఈ 6 వారంటీల అభిప్రాయాలతోని నేను వెళ్తున్నాను. వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, నవోదయ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మర్స్ కాలేజ్ నాకు సమ్మతించి గెలిపించి కౌన్సిల్కి సాగనంపుతారని పూర్తి నమ్మకం. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వారు ఇస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా అవి వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలను మభ్యపెట్టే రీతిగా ఉన్నది. తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాగా మారిపోతూ ఉంది. యూత్ అందరూ పెడదవన పడుతూ ఉంటే, ఈ పబ్బులు కానీ ఇవన్నీ విపరీతంగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వం వారి యొక్క ఆదాయం చూసుకుంటుంది తప్ప వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ నియంత్రణ కానీ లేదు. నిరుద్యోగ సమస్య ఒకటి, యూత్ పెడదవ పట్టడం ఒకటి, ఈ రాష్ట్రం దివాళా తీసే ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం యొక్క నీళ్లు, నియామకాలు, నిధులు అనే సూత్రం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు మరొకసారి దగాపడ్డారు. వాటిని ఇవ్వడంలో గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఫెయిల్ అయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా మా సమాజ్వాదీ పార్టీ తరఫున మేము సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, తెలంగాణ ఎటు ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి ఒక భయానకమైన సిచ్యువేషన్లో ఈనాడు తెలంగాణ యువత ఉన్నది. వారిని నియంత్రించడంలో, అరాచకాలను కట్టడి చేయడంలో కూడా ఈ ప్రభుత్వాలు సరి అయినటువంటి